మనం ఏమి చెప్తున్నా అది రికార్డుకి క్లియర్ ఉండాలి. ఓకేనా? ఇప్పుడు యాక్చువల్లీ ఈ భూమి నేవీకి అప్పగించిన ఈ 2900 ఎకర్లు 2713 ఎకర్ భూమి 2008 వరకే ఎన్విరాన్మెంట్ ల్యాండ్. ఇది అవన్నీ భూమి అది మీరు ఇప్పుడు కూడా ధరణిలే మీ సేవలు పోయి ధరణి లేటెస్ట్ మాత్రం మనకు ఫోన్లో వస్తుంది. పాత రికార్డు కావాల్సింటే ధరణిలు మనం పోవాలి. ధరణిలు పోయి ఇప్పుడు కూడా 2008లో ఉన్న రికార్డు తీసుకోండి. ధరణిలు పోయి చెక్ చేసి 473 సర్వే నెంబర్, ఈ సర్వే నెంబర్లు మీరు చెక్ చేయండి. ఇది ముందు నేను ఎంఆర్ ఆఫీసులో పోయిన సమయంలో అక్కడ వాళ్ళు చింపేశారు. అది అప్పుడు నేను 1954-55 రికార్డు చూసిన సమయంలో అది మొత్తం ఉర్దూలు ఉన్నది. తర్వాత నాంబళ్ళీలు పోయి అది ఇంగ్లీష్కి ట్రాన్స్లేషన్ చేసినప్పుడు అప్పట్లో ఫారెస్ట్ ల్యాండ్ 167 ఎకరం మాత్రమే ఉన్నది. ఓకేనా? 2008 వరకే ఇది దేవన్ ల్యాండ్. ఇప్పుడు కూడా మీరు కూడా మీ సేవలు పోయి చెక్ చేసి అది క్లియరెన్స్ వస్తుంది ఫస్ట్. ఓకే, అది చెక్ మనకు ఏం మాట్లాడుతుంది మన రికార్డుకి మాట్లాడి 2009లో ఇది రాజశేఖర రెడ్డి పీరియడ్లే, బీజేపీ గవర్నమెంట్ కాదు, రాజశేఖర రెడ్డి పీరియడ్లే, మన్మోహన్ సింగ్ పీరియడ్లే ఇది ఫోర్జరీ చేశారు. ఈ 2800 ఎకరం పోయి ఈవన్ 1 ఇంచు భూమి ఈ ల్యాండే మన భక్తులు స్నానం చేసిన గుండం, గుడి, ఈవెన్ విగ్రహం కూడా ఫోర్జరీ చేశారు. 1 ఇంచు భూమి దాని పేరు మీద లేదు. ఇప్పుడు కూడా ఏమేమి ఒక ప్రోగ్రామ్ ఇక్కడ పెట్టి ఉండే ఒక్కడ ఇన్సిడెంట్ చెప్తాం. RRR షూటింగ్ జరిగింది. ఇక్కడ జరిగిన సమయంలో కొన్ని లక్షల రూపాయలు వాళ్ళు ఫారెస్ట్కు, ఎన్విరాన్మెంట్కి, గ్రామ పంచాయతీలకు ఖర్చు చేశారు. మనకు దేవునికే మిగిలి తెలుసా? వాళ్ళు యూస్ చేసిపోయిన 4 బాత్రూమ్ అక్కడ ఉన్నది. అర్థం చేసుకో. ఒక్కొక్క రోజు సినిమాకి 3 లక్షలు 4 లక్షల రూపాయలు ఫారెస్ట్ వాళ్ళు తీసుకొడతారు. 51 రోజు ఇక్కడ షూటింగ్ జరిగింది. వాళ్ళు ఆ గుడి లేకపోతే ఈ గుడి డెవలప్ చేసి ఇస్తామని చెప్పారు. ఎవ్వరూ ఒప్పలేరు. ఎన్విరాన్మెంట్ బతిమిలు అడింది మేము. ఆఖరికి ఎన్విరాన్మెంట్ కమిషనర్ ఏం చెప్పింది తెలుసా? ఇది ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ అన్నతమ్ములు లాగా ఉన్నది, మనకు డబ్బులు వస్తుంది. ఆఖరికి ఈ గుడి, భూమి, గుండం, ఏటు విగ్రహం కూడా 5,14 లక్షల రూపాయలకి అమ్మడానికి తయారు చేశారు. పేపర్ కటింగ్ కూడా మీకు నేను చూపిస్తాను. అంత ఘోర పరిస్థితి ఉన్నది. నేను చెప్తాను. నేను ఇక్కడికి వచ్చిన సమయంలో ఇక్కడ రాములు వీళ్ళు పెద్ద మనుషులు ఉన్నా, సీను ఉన్నది, ఈ బాబు కూడా ఉన్నది. విగ్రహం కూడా కరెక్ట్ లేదు. మేము చేయి తొట్టేసి ఆకు మా దగ్గర ట్యాపీ లేదు, సిమ్డిలి చేయి తొట్టి బొగ్గులు కూడా వచ్చేసింది. ఇక్కడ ఈ సత్రం కట్టడానికి ఆ గుడికి సుత్తం సిమ్డేయడానికి మొత్తం మేమే చేసేది. ఎవరు రాలేరు. అడగండి, ఇక్కడ పెద్ద మనుషులు ఉన్నారు కదా. ఇంటింటికి తిరిగి ఊరికి తిరిగి బిచ్చ అడుగుంటూ కట్టిన సత్రాలు. ఇది కూడా ఇదే వచ్చింది. దీనికి కూడా కట్టి మన అమౌంట్ ఖర్చు అవ్వడం నేను ఉన్నది మీకు చెప్తాను. ఓకే, అంతైంది మనకు కోబరా. అలాగే భారతదేశంలో మొట్టమొదటి గోమాతకి పెన్షన్ ఇచ్చిన దేవాలయం అది. మీరు అర్థం చేసుకో. ఇప్పుడు కూడా గూగుల్ సెర్చ్ చేయండి, గోమాత పెన్షన్ దామగుండం టెంపుల్ సెర్చ్ చేసి ఈ గుడి వస్తుంది. దానిలో ఎందుకు అది కంటిన్యూ కాలేదు నుంచి అనుకుంటా అప్పట్లో ఉన్న కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, మహేష్ రెడ్డి ఇంకేసి వాళ్ళు పెన్షన్ ఇచ్చినట్లు వాళ్ళు ప్రకటన చేసిన తర్వాత మన ట్రస్ట్. ఎందుకంటే ఇక్కడ పెడుతున్నది ELF, ఈ ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ. ఇదే ప్రాజెక్టే అమెరికాలో మిచిగన్, విస్కాన్సిన్లో పెట్టిన ప్రాజెక్టే. 1989 నుండి 2004 లోపలే అక్కడ ఉన్న ప్రాంతం ELF అని స్పష్టంగా చెప్పినా కూడా మీరు ELF అని ఎలా చెప్పగలుగుతారు? చెప్తా. అది కూడా వీళ్ళు చెప్తున్న దానికి నేను జవాబు చేస్తాం. ఇప్పుడు నేను చెప్పడం మీరు చెప్పడం కాదు. మనకు ఫైనల్ డిసిషన్ ఎక్కడ ఉండేది? కోర్టే కదా. హైకోర్టులే 2024 23 తారీఖు చేయండి వీళ్ళకు నేవీ డిపార్ట్మెంట్కి ఇచ్చిన జడ్జిమెంట్ కాపీ ఇప్పుడే మీకు నేను పంపిస్తాం. ఆ జడ్జిమెంట్ కాపీలు ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీకి పర్మిషన్. ఇంకొకటి VLFకు వేవ్ లెంగ్త్ 100 కిలోమీటర్ మాత్రమే ఉన్నది. ఇక్కడ 100 కిలోమీటర్ల సముద్రం ఎక్కడ ఉన్నది? లేదు కదా. ఇక్కడ పెడుతున్నది 1,00,000 కిలోమీటర్ వేవ్ లెంగ్త్ ఉన్న ప్రాజెక్ట్ ఇక్కడికి వచ్చేస్తున్నది. మీ దగ్గర ఫోన్ ఉన్నది కదా, ఆ ఫోన్లో ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ హెల్త్ ఎఫెక్ట్ చూపాడు. ఓపెన్ చేసి చూడండి. క్యాన్సర్, అల్జీమర్, రీప్రొడక్షన్ ప్రాబ్లం, నరాలు ప్రాబ్లం, ఎన్ని రోగాలు దీనికి. చెప్పండి. ఎయిర్ ఫోర్స్ BTS కాలేజ్ డైట్ కాలేజ్ పక్కన ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఉంది, మీకు తెలుసు కదా. అక్కడికి పోయి ఒక ట్యూబ్ లైట్ తీసుకుపోయి ఆ టవర్ కింద పెట్టండి, ఎక్స్ట్రీమ్గా వెలుగుతుంది. అంటే ఎంత హై ఫ్రీక్వెన్సీ ఉన్న కరెంట్ చెప్తుంది అది. అట్లాంటిది ఇక్కడ అది మీ ట్యూబ్ లైట్ కాదు కదా, సెల్ ఫోన్ కూడా మోగదు అక్కడ మన దగ్గర.
అండ్ ఇంకోటి అసలు ఇది ఎన్జిటి ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఆడ అది ఎక్కువ రేడియేషన్ వచ్చేది. ప్రశ్న క్లియర్ గా అయితే ఆన్సర్ వచ్చేస్తుంది. ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ అంటే ఇంకా తక్కువ లో ఫ్రీక్వెన్సీకి హైకోర్టు ఆర్డర్ ఇచ్చినట్టున్నారా మీరు? ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీకి హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది ఏంటి? ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ. ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ అంటే ఇంకా తక్కువ లో ఫ్రీక్వెన్సీ అని కదా. ఇదే ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీకే సైడ్ ఎఫెక్ట్ అని చెప్పేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ రిపోర్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ WHO వెబ్సైట్ లో ఉన్న మ్యాటర్ at present there is no substantial evidence that adverse health effects including cancer can occur in people's exposure to RF levels or at or below the set limit by international standards. However, more research is needed to fill certain gaps in knowledge. సో WHO నివేదిక కూడా చాలా స్పష్టంగా చెప్తుంది. నేను ఒక్క పాయింట్ అడుగుతా, స్వామీజీ చెప్పిన దాంట్లో మీరు గుడి విషయాన్ని దీనికి కలపొద్దు. మరి మన దైనిక ఆస్తి వద్ద మీరు మాట్లాడేటప్పుడు గుడి కాపాడడానికి అందరికన్నా ముందు ఇక్కడ ఉన్న వాళ్ళు ఉంటారు, అంతే. దాంట్లో నో డౌట్. సంతోషం 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 సంతోషం. ఓకే, మనం ఎన్ని దేవాలయాల కోసం పోరాటం చేసాం కాబట్టి మీరు దీన్ని మిక్స్ చేసే రెండవది మీరు ఇంకొక పాయింట్ ఏం తీసిరంటే ఇది మొన్నటి వరకు దేవాలయ భూమి ఉండే ఇంతకుముందు రికార్డు మార్చిండ్రు అనేటువంటిది మీరు మాట్లాడుతారు. ఒకవేళ అది ఉంటే దాని స్వామీజీ దేశాభివృద్ధి కోసం దేశ భద్రత కోసం అనుకుంటే దేవాలయ భూమిని కదా అవసరమైతే కొన్నిసార్లు దేవాలయాన్ని కూడా త్యాగం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రెండవది ఈ పక్కన ఉన్నటువంటి అనంతగిరికి పట్టా భూమి 250 ఎకరాలు ఉంటే ఈ రోజు లేదు. ప్రభుత్వం 1 కోటి రూపాయలు వేసి 50 కోట్ల స్థలాన్ని హౌసింగ్ బోర్డుకి ఇచ్చి అక్కడ ఇండ్లు కట్టి హిందువేతరులకు అందరికి కూడా ఇచ్చింది. ఎందుకు మనం ఒప్పుకోవాలి? మన ల్యాండ్ ఆ రోజు మనం ఎవరో మాట్లాడలేదు. నేను అనేది మీరు వినండి, ఇక్కడ ఇది ఎవరికి ఇవ్వట్లేదు, దేశ అవసరం కొరకు. అందులో మీరు ఇప్పుడు రికార్డ్ చేంజ్ చేసిర్రు అంటారు, రికార్డ్ లేదంటున్నారు. సో ఇవన్నీ విషయాలు హిందువులకు సంబంధించినటువంటి విషయాల్లో ఇక్కడ ఉన్నటువంటి వచ్చినటువంటి వాళ్ళు మొదటి వరుసలో ఉంటారు గుడి కొరకు. ఫస్ట్ మేము దేవాలయం కోసం, హిందుత్వం కోసం, హిందూ దేవాలయాల భూముల కోసం మేము ఆల్వేస్ రెడీగా ఉంటాం. మొదటి వరుసలో ఫస్ట్ పాయింట్ ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ హెల్త్ ఎఫెక్ట్ అది చూశానులేండి మేము. అంటే ఇప్పుడే చాలా స్పష్టంగా WHO కూడా దీని మీద పరిశోధనలు జరగాలి తప్ప ఏమి చదవని తర్వాత అది ఏ వెబ్సైట్ లో వస్తుంది అనేది 600 ఫ్యామిలీస్ ఈ ఏరియాలో ఉంటారు. 600 స్వామి స్వామికి ఒక ప్రశ్న. ఒక్క నిమిషం శివ గారు, స్వామి ఇచ్చిందాన్ని నేను చదువుతున్నాను. స్వామి ఇచ్చిందే చదువుతున్నాను, మీరందరూ జాగ్రత్తగా వినండి. మరి స్వామీజీ పొరపాటు పడుతున్నారో మనం పొరపాటు ఉన్నామో తెలిసిపోతుంది. ద ఇష్యూ ఆఫ్ ELF extremely low frequency biological effects is very controversial. Research has focused on possible carcinogenic, reproductive and neurological effects. Other suggested health effects including cardiovascular, brain and behavior, hormonal and immune systems. ఇది హైలైట్ లో వచ్చిన పాయింట్ మాత్రమే చెప్తున్నారు కదా మీరు. దానికి ఔషధ రిపోర్ట్ ఉంది కింద చూసుకుంటారు. సిగ్నల్ తక్కువ కోసం కరెక్ట్ కాదు, వస్తుంది. అదే చూడండి, నేను చెప్తాను ఎవరది పెట్టింది? అదేమంటే కాంట్రవర్షియల్ అన్నాడు. దానికి అథారిటీ ఉండాలి కదా. లేదు, మనకి WHO కదా అథారిటీ. WHO తీసుకోవాలి. ఇప్పుడు గూగుల్ వాడు చెర్లకు తీసుకుపోతుండు. అదే కదా అన్న. ఇంకోటి ఇక్కడ కూడా వీళ్ళు స్టాటిక్ ఫీల్డ్స్ అని ఏమి ఇచ్చారు. ఆల్దో స్టాటిక్ ఫీల్డ్స్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ రేడియో ఫ్రీక్వెన్సీ. ఏంటది? ఆల్దో స్టాటిక్ ఫీల్డ్స్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ రేడియో ఫ్రీక్వెన్సీ. Spectrum static is most closely associated with ELF and so it is included there. At this time there is no static field safety and health topics page. చిన్న ట్రాప్ వాళ్ళ దగ్గర క్లారిటీ లేదు. చిన్న ట్రాప్ ఏంటంటే వాళ్ళు గూగుల్లో వస్తున్న దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు రిపోర్ట్ పెట్టారు తప్ప దిస్ ఈజ్ నాట్ ఎ స్టడీ. సరే, చిన్న ట్రాప్ స్టడీ కాదు. మన జనాలకు చెప్పాలి, ప్రూఫ్స్ లేవు అని ప్రూఫ్ చెప్తా. ఒక్క నిమిషం స్వామి, మనం ఒక్క నిమిషం చెప్తా. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న ట్రాప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది VLF, ELF కాదు. ELF ఇంకా లో ఫ్రీక్వెన్సీ అయినప్పటికీ కూడా ELF కి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు. దాని మీద WHO కూడా ఇది ఆధారాలు ఏమీ లేవు, దాని మీద పరిశోధన చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్తున్నారు. ఇక్కడ క్లియర్లీ స్టేటెడ్ ఇట్ ఇస్ నైదర్
observation or study. చూడండి కానీ Neither VLF observation కదా, or study. ఓకే ఓకే గవర్నమెంట్ అనౌన్స్ చేసింది It's an మనకి ultimate information. కదా. రేపు పొద్దున్న ఈఎల్ఎఫ్ చేస్తే ఇక్కడ జనాలు తిరగబడరా, కోర్టులు ప్రశ్నించవా? అవును. అసలు విఎల్ఎఫ్ అని చెప్పి ఈఎల్ఎఫ్ కడితే అసలు అంత ప్రమాదకరమైనది అయితే ఇక్కడ మీకు ఉద్యోగం judgment ఉద్యోగం ఇస్తాం. చేయడానికి వస్తారా? స్వామి అది కాదు, మీరు ఒకటి చెప్పి ఒకటి కడితే ఎవడు ఊరుకుంటాడు ఇక్కడ? అయ్యా, అంత ప్రమాదకరమైనది అయితే ఫస్ట్ ఇక్కడ ఉద్యోగం చేసే వాళ్ళు వచ్చి కూర్చుంటారా? అది అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ టౌన్షిప్ అనేది ఏర్పడుతుందా? టౌన్షిప్ అనేది ఏర్పడుతుంది. మీరు చెప్పండి. అన్న కళ్యాణ్, ఇక్కడికి వచ్చి ఉద్యోగం చేసే వాళ్ళకి భార్యలు ఉంటారు, పిల్లలు ఉంటారు, అందరూ ఉంటారు. మరి వాళ్ళు ఎలాగా చచ్చిపోతారా? వాళ్ళు కోరుకోరు, ఇందులో కోరుకోరు క్యాన్సర్ తెచ్చుకుంటారు. ఒక్క నిమిషం ఆయన మాట్లాడతారు, చెప్పండి. సార్ మనకు దగ్గరలోనే షాద్నగర్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఉంది. అవును. 1970లో ఎస్టాబ్లిష్ చేయబడ్డది. HPS. 1970లో ఎస్టాబ్లిష్ చేయబడ్డది. 1975 నుంచి అది ఇక్కడ షాద్నగర్ దగ్గర బాలనగర్లో రన్ అవుతుంది. అంటే దాంతో పోల్చుకుంటే మన దగ్గర ఏర్పాటు చేయబడ్డది చాలా చిన్నది. అయితే ఆడ షాద్నగర్ చుట్టుపక్కల చూసుకుంటే ఎంత డెవలప్మెంట్ ఉంది, ఎంత గ్రోత్. NRS వాళ్ళు. నేషనల్ రిమోట్ సెన్సింగ్. అట్ ద సేమ్ టైం డిఫెన్స్ వాళ్ళు ఏది తీసుకున్నా గ్రీన్ బెల్ట్ ఎఫెక్ట్ అవుతుందని అంటారు కదా. డిఫెన్స్ వాళ్ళు మెయింటైన్ చేసినంత గ్రీన్ బెల్ట్ మనం ఎవరం మెయింటైన్. ఉదాహరణకు బిహెచ్ఎల్ కానీ, BDL కానీ, ఇక్కడ అదంతా మనం చెప్పేసినాం. ఇక్కడ రెండే పాయింట్, ఒకటి దేవాలయానికి అన్యాయం జరుగుతుందని, రెండు లో ఫ్రీక్వెన్సీ లెవెలా, ఎక్స్ట్రీమ్ ఫ్రీక్వెన్సీ లెవెలా, దాని వల్ల ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా, అంతే. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే రెండే పాయింట్. అయితే దీనికి స్వామీజీ అన్నట్లు ఒక స్టడీ ఇప్పుడు ముత్తారెడ్డి అన్న ఇచ్చారు. ఇప్పుడు ముత్తారెడ్డి గారు ఇచ్చినటువంటి స్టడీ ఒకసారి వినండి. ముత్తారెడ్డి అన్న ఓపెన్ చేసి ఇచ్చిన స్టడీలో DSP వినండి. చెప్పండి. The very low RF environmental field levels from radar system cannot cause any significant temperature rise. ఒకటి. To date, researchers have not found evidence that multiple exposures to RF fields below threshold levels cause any adverse health effects. No adverse health effects were found till date. And this was done by researchers. నాకు ఇది పంపండి. ఇప్పటి వరకు సైంటిఫిక్ గా ఆధారాలు లేని విషయాన్ని బలంగా ప్రచారం చేస్తున్నారు. మళ్ళీ నేను బల్లగుద్ది చెప్పాల్సిన పాయింట్, ఇక్కడ ఈఎల్ఎఫ్ కాదు, వీళ్ళు ప్రచారం చేస్తుంది ఈఎల్ఎఫ్. ఓకే, జడ్జిమెంట్ చూడండి, దీనిలో చదవండి మీరు, చదవండి మీరు చదవండి. ఇది ELF గా VLF గా జడ్జిమెంట్ చాలా ఉంది కదా పేజెస్. అదే ఫస్ట్ పేజీలో ఉన్నది. VLF అని వాళ్ళు ఏం మెన్షన్ చేశారని చూడమంటారు. ELF ఓకేనా. Even 21 an application seeking the difference 24 respondent not to the cut the trees. ఒక్క నిమిషం. What's wrong if it is ELF extremely low? సుప్రీంకోర్టు మనందరినీ చంపుదామని ఇచ్చేసిందా? అదే కదా. రిజర్వ్ ఫారెస్ట్ పూడూరు మండల్ వికారాబాద్ డిస్ట్రిక్ట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ extremely low frequency radar center by the Eastern Naval Command, Visakhapatnam. Respondent 4. చెప్తాం ఈయనకి ఒక మీరు చూడండి, ఇది కూడా ఇన్ఫర్మేషన్ సైట్లు చూసుకోండి. ELF వేవ్ లెంగ్త్ ఎక్కువ ఉన్నదా, ELFకి ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీకి వేవ్ లెంగ్త్ ఎక్కువ ఉన్నదా, వెరీ లో ఫ్రీక్వెన్సీకి వేవ్ లెంగ్త్ ఎక్కువ ఉన్నది మీరు ఉంచండి. ఇక్కడ మనం ఇక్కడ ఒక పాయింట్ చూడండి, 100 కిలోమీటర్ పోతున్న ఒక రాకెట్ కి పవర్ ఉన్నదా, 1,00,000 కిలోమీటర్ పోతున్న దానికి పవర్ ఉన్నదా? ఎనర్జీ అనేది ఫ్రీక్వెన్సీ మీద ఉంటుంది. ఎంత ఫ్రీక్వెన్సీ పెరుగుతా అంత హాని మనకి. వేవ్ లెంగ్త్ తోటి లేదు మనకి. వేవ్ లెంగ్త్ పెరిగితే మనకి హాని లేదా? నేను ఫ్రీక్వెన్సీ పెరిగిన కొద్ది నేను చెప్తున్నా మీకు, అది వేవ్ లెంగ్త్ అనేది ఎనర్జీ తోటి లేదు, బ్లింక్ అయి వెళ్తుంటది. అయితే సరే, ఇవాళ మన పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మేము ఇది పెడుతున్నామని కాదు. నేను ఇందాక చెప్పాను కదా, అసలు ఎవ్వరికి కూడా తెలియనియరు వాళ్ళు మన భద్రత గురించి వాళ్ళు ఆలోచిస్తారు. కాబట్టి వాళ్ళకంటే మనం మేధావులు, నేవీ కంటే మనం మేధావులు. ఎవడో దారిన పోయే దానే చెప్పిన దాన్ని పట్టుకుని ప్రజల్లో లేని నేను కూడా కొంచెం ఏవి లేకపోయినా కూడా భూమికి మనకి సూర్యుడికి మధ్య ఫ్రీక్వెన్సీ ఎప్పుడు ఉంటూ ఉంటుంది. అంతకంటే కొత్తగా ఏమీ ఉండట్లేదు ఇక్కడ. ఇది నార్త్ కరోలినా యూనివర్సిటీ వాళ్ళు చేసిన స్టడీ. అమెరికన్ మీరు చెప్తున్న అమెరికా వాళ్ళు స్టడీ చూపించాలి. ఇప్పుడు చదవండి. మరి వెరీ లో ఫ్రీక్వెన్సీ అండ్ ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ, ELF అండ్ VLF బోత్ అదే. ఇంకోటి చెప్తాను. ఇప్పుడు ఈయన చెప్పిన, ఇప్పుడు స్వామీజీ ఒక్క మాట అన్న, స్వామీజీ చెప్పినటువంటి అంశం ఏదైతే ఉందో, పేపర్ ఏదైతే ఉందో చదివాను, అది 40 years బ్యాక్ అక్కడ కమ్యూనిస్టులు మామూలు పట్టుకుని మాట్లాడు. ఆ పేపర్ చదివాను నేను. ఇప్పుడు మీరు ఇచ్చిన పేపర్ ఏదైతే ఉందో,
ఊరు పేరు లేని పేపరే అయినా 40 సంవత్సరాలు ఒక్క నిమిషం 40